పోలవరం అంటే ఇంటర్వ్యూ వచ్చేది పోలవరం. దేవతా శుభానుగ్రహ ప్రసారసి ఓం ధ్రువం దేరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ అజప్రవన్న ఇచ్చా బ్రహ్మాణస్పతిః అయం ముహూర్తస్య ముహూర్తస్తు ఆయవచ్చాసేత ప్రజాస్త్వాయ చ సాధో దేవ శరదశతం. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మనయ మనయ గృహే గృహే మనయః మనయ వసంతి వసంతి మనయ మనయ వసంతి వసంతి దేవానాం దేవానాం వసంతి వసంతి దేవానాం దేవానాం కవయ కవయ దేవానాం దేవానాం. కూడా దగ్గరలో ఉండడం, చాలా మంది బయట నుంచి కూడా క్రిమినల్స్ మన దగ్గరకు వచ్చి అఫెన్స్ చేసి వెళ్ళే ఆస్కారం ఉంది. ఎప్పుడైతే సీసీటీవీ కెమెరా ఉంటాయో అలాంటి వాళ్ళు జంగారెడ్డిగూడెం రావడానికి ఖచ్చితంగా భయపడతారు. ఒకవేళ వచ్చినా విదిన్ అవర్స్లో దొరుకుతారు. కాబట్టి ఇట్లాంటి గొప్ప సిస్టమ్ ఉంటే మనకి తెలియకుండా చాలా అభివృద్ధికి తోడ్పడుతుంది. సో ఇవన్నీ ఏర్పాటు చేసినందుకు నేను మళ్ళీ ప్రత్యేకంగా మన డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, నవభారత్ కంపెనీని అభినందిస్తున్నాను. ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు చాలామంది ఎన్ని కేసులు ఇప్పుడు మనం 16 కేసులు. ఇంకా పీజీఆర్ఎస్ కూడా ప్రతిసారి మనం ఏలూరులో చేయడం నేను చాలాసార్లు చూస్తున్నాను. జంగారెడ్డిగూడెంకి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అక్కడ. ఒకసారి పీజీఆర్ఎస్నే కొంచెం ఇక్కడే పెడితే ఎక్కువ మంది ఇక్కడికి రావడము, ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు పీజీఆర్ఎస్ని కూడా జంగారెడ్డిగూడెంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది, పోలీస్ గ్రీవెన్స్. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా దొంగతనాలు మన డిఎస్పీ గారు, పోలవరం డిఎస్పీ గారు, వాళ్ళ టీమ్స్ చాలా దొంగతనాలు డిటెక్ట్ చేశారు. మనము జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు లాస్ట్ 11 నెలల్లో 7 కోట్ల చిల్లర బంగారు కానీ వెండి కానీ మన వాళ్ళు పాత దొంగతనాల నుంచి రికవర్ చేసి చేయడం జరిగింది. దొంగల్ని గుర్తించి ఆల్మోస్ట్ 454 కేసులు పాత కేసులతో ఎప్పుడో 2010 కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా బంగారు వాళ్ళకి వెంటనే రిటర్న్ ఇవ్వడము, వాళ్ళని ఎక్కువసేపు కోర్టు కానీ లేకపోతే ఇంకొకరు కానీ దొరికిన బంగారాన్ని కూడా త్వరగా బాధితులకు అందజేయడం చేయడం అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాము ఈ జిల్లా వ్యాప్తంగా. దానిలో భాగంగా ఈరోజు ఎవరైతే దొంగతనాల బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ బంగారు దొంగలను పట్టుకోవడమే కాకుండా బంగారుని తిరిగి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నాం. ప్రాజెక్ట్ దగ్గర ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచాము. ఆల్రెడీ ఎస్పీఎఫ్ ఫోర్స్ ఉంది అక్కడ. దానికి అదనంగా జిల్లా పోలీస్ కూడా ఫోర్స్ పెంచింది.